కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపుతూ ఉన్నాయి. హరీష్ రావు, సంతోష్ రావుల పైన కవిత చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురిచేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వారంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. హరీష్ రావు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హరీష్ రావు ఎలా స్పందిస్తారు అని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా హరీష్ రావు బయటికి వచ్చి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తన కూతురుకు సంబంధించి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటే విదేశాలకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆయన వన్స్ తిరిగి రాగానే వీటన్నింటికి ఒకే దెబ్బతో అన్ని సమాధానాలు చెప్పే అవకాశం కూడా కనబడుతోంది. గుంట నక్కలు, మేకవన్నే పులులు అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏకంగా నన్ను ఉరితీశారు అని చెప్పింది. నా తల్లి బిడ్డల్ని, మా అమ్మని నన్ను విడదీశారు అని చెప్పింది. మా కుటుంబంలో ఉన్నటువంటి రామనని, నన్ను, మా నాన్నని, ముగ్గురిని కూడా విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఉన్న వ్యక్తులు ఈ ఇద్దరు అని చెప్పుకొచ్చింది కవిత. రేపు రామన్నకి ఇదే ప్రమాదం పొంచి ఉంది, రామన్న జాగ్రత్త అంటూ కూడా మాట్లాడుకొచ్చింది. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది బీఆర్ఎస్ లాక్కుని వారంతా కూడా తమ ఎజెండాని, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాలనేటువంటి దుర్మార్గులు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి కవిత మాట్లాడారు. నాన్న, అన్న, హరీష్, సంతోష్తో జాగ్రత్త అంటూ కూడా తను ఒక రకంగా వారిద్దరికి సూచన కూడా చేసినట్టుగా తను మాట్లాడుకొచ్చారు. కవిత వ్యాఖ్యలపైన హరీష్ రావు కూడా చాలా సీరియస్గా ఉన్నారట. వన్స్ బ్యాక్ టు ఇండియా, ఆయన ఇండియాకి రాగానే తెలంగాణలో ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ ఆయన చేసేటువంటి కార్యక్రమం కవిత మాట్లాడిన మాటలన్నిటి కూడా సమాధానం చెప్పడమే. వీళ్ళంతా రాజకీయంగా ఇంకా ఓనమాలు నేర్చుకోక మునిపే, పలకా బలపం పట్టక మునిపే నేను మంత్రిగా అయ్యాను, నాకు వీరు మాట్లాడతారా, నాతో వీళ్ళు మాట్లాడతారా అంటూ తన సన్నిహిత నేతలతో, తన ముఖ్య అనుచరులతో ఆయన ఫోన్లో సంభాషించినట్టు తెలుస్తోంది.